హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫుల్ వాల్యూ డీడ్ గురించి నేర్చుకుందాం. ముందుగా ఫుల్ వాల్యూ డీడ్ అంటే ఏమిటి అని తెలుసుకుందాం. వాట్ ఈస్ ఫుల్ వాల్యూ డీడ్? ఇట్స్ ఎ డీడ్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ లింక్స్ అండ్ ఎన్కంబరెన్సెస్ అండ్ షుడ్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ 4 క్రైటీరియాస్. అంటే ఫుల్ వాల్యూ డీడ్ అనేప్పుడు నార్మల్ ఒక డీడ్, మనం గ్రాండ్ డీడ్, క్విక్లెయిమ్ డీడ్ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. అలాగే ఇది కూడా ఒక రకమైన డీడ్. కానీ దాన్ని ఫుల్ వాల్యూ డీడ్ ఎప్పుడు అంటారు అంటే ఇట్ షుడ్ ఫాలో ద ఫాలోయింగ్ 4 క్రైటీరియాస్. అంటే 4 క్రైటీరియాస్ అది సాటిస్ఫై చేస్తే మాత్రమే దాన్ని ఫుల్ వాల్యూ డీడ్ అంటారు. ఆ క్రైటీరియాస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఎక్స్ టు వై. అంటే ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఎక్స్ టు వై అంటే ఏంటంటే ఆ డీడ్ ఇప్పుడు కూడా ఇంటర్ ఫ్యామిలీ డీడ్ అయి ఉండకూడదు. ఇంటర్ ఫ్యామిలీ డీడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు నేనున్నా అనుకోండి, ప్రాపర్టీని నా పేరు పడిన ప్రాపర్టీని మా బ్రదర్కి కానీ లేదంటే మా సిస్టర్కి కానీ చేంజ్ చేస్తే వాళ్ళ ఇంటి పేరు కూడా వాళ్ళ ఇంటి పేరు కూడా సేమ్ ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఏదైతే ఇంటి పేరు ఉంటుందో సర్నేమ్, వాళ్ళకు కూడా సేమ్ సర్నేమ్ ఉంటుంది. అప్పుడు అది ఫుల్ వ్యాలిడిటీ అవ్వదు. ఇప్పుడు కూడా లాస్ట్ నేమ్ అంటే మనకు అన్నోన్ పర్సన్కు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మాత్రమే అప్పుడు అది ఫుల్ వ్యాలిడిటీ అవుతుంది. కంప్లీట్గా X2, X1, X2, X3 అలా ఉండకూడదు అనమాట. X2Y అన్నోన్ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయడం అన్నమాట. మీ ఫ్యామిలీ కాకుండా, తెలిసిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని X2Y ట్రాన్సాక్షన్ అంటారు. అంటే ఆ డీల్లో X2Y ట్రాన్సాక్షన్ అనేది జరగాలి. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే డాక్యుమెంటరీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ షుడ్ బి ప్రెజెంట్. అంటే ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పినట్టు ఇంటర్ ఫ్యామిలీ అంటే నేను నా బ్రదర్కో లేదంటే నా సన్కో అలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, నేను గిఫ్ట్ లాగా ఇస్తాను. వాళ్ళేం నాకు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు కదా. నా బిడ్డలు వింటారు లేదంటే నా తమ్ముడు వింటాడు. అందుకోసం నాకు డబ్బులు అక్కడ మనీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు దాన్ని గిఫ్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓన్లీ ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేదానికి ఎంతైతే వాళ్ళు ఛార్జ్ చేస్తారో ఆ ఛార్జెస్ కడతాను. అంటే మినిమం ఆ ట్రాన్సాక్షన్స్ జరుగుతుందో అది కడతాను. అంతేగాని పెద్ద మొత్తంలో డబ్బు ఏం పే చేయను. ఎందుకంటే వాళ్ళు నాకు పే చేయరు. ఎందుకంటే నేను వాళ్ళ గిఫ్ట్ లాగా ఇస్తున్నాను కాబట్టి, నా మనుషులు కాబట్టి. అలా కాకుండా ఇప్పుడు అన్నోన్ పార్టీ అనుకోండి, వేరే వాళ్ళకి ఎవరికైనా నేను ప్రాపర్టీ అమ్ముతాను అంటే ఫ్రీగా ఇవ్వను కదా. అప్పుడు నేను వాళ్ళు నాకు కొద్దిగా అమౌంట్ పే చేస్తుంది. ఎంతైతే వాళ్ళు నాకు పే చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రాపర్టీ కొంటున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేసేటప్పుడు గవర్నమెంట్కి దానిపైన ఖచ్చితంగా ట్యాక్స్ పే చేస్తుంది. అలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ కన్వీనియన్స్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఛార్జ్ చేసే డబ్బునే ఇక్కడ డాక్యుమెంటరీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ అంటారు, డిడిటి. మీకు డీడ్స్లో కూడా కనిపిస్తుంది. నేను మళ్ళీ కాపీ చూపించడం మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇది సెకండ్ కండిషన్. ఇది సాటిస్ఫై చేయగలి. ఫస్ట్ X2Y ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి. రెండు వచ్చింది దాంట్లో డాక్యుమెంటరీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ షుడ్ బి దేర్. అంటే ఆ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒకరి నుండి వేరే పార్టీకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టింటే ఆ ట్యాక్స్ ఆ డీల్లో ప్రజెంట్ అయ్యి ఉండాలి. థర్డ్ షుడ్ కంప్యూటెడ్ ఆన్ ఫుల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీని వేరే వాళ్ళకి అమ్ముతున్నాను అనుకోండి, దానిపైన 100% ఓనర్షిప్ రైట్స్ నాకు ఉంటాయి. అలా కన్వే చేశారు 100% రైట్స్ నేను వాళ్ళకి కన్వే చేయాలి. అలా కాకుండా 50%, 25% అలా చేస్తే అది ఫుల్ వాల్యూడ్ రావాలి. 100% ఓనర్షిప్ రైట్స్ నాకు ఏవైతే ఆ ప్రాపర్టీ పైన 100% ఓనర్షిప్ రైట్స్ ఉన్నాయో ఆ కంప్లీట్గా 100% ఓనర్షిప్ రైట్స్ని వాళ్ళకి కన్వే చేస్తే అప్పుడు మాత్రమే అది ఫుల్ వాల్యూడ్ అవుతుంది. అది కూడా ఒక థర్డ్ కండిషన్. షుడ్ బి కంప్యూటెడ్ ఆన్ ఫుల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ. మొత్తం ప్రాపర్టీ పైన 100% రైట్స్, ఏం ఎన్కమ్రెన్సెస్ లేవు, ఏం పెండింగ్ లేకన్నా కంప్లీట్గా ఫుల్ రైట్స్ వాళ్ళకి కన్వే చేస్తే దాన్ని ఇది ఒక కండిషన్ అనమాట. దాన్ని కూడా ఫుల్ వాల్యూ డీడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. నాలుగోది ఏంటంటే కంప్లీట్ ప్రాపర్టీ డిస్క్రిప్షన్ షుడ్ బి అవైలబుల్ ఇన్ దట్ కాపీ. ఏదన్నా మీరు డీడ్ చూస్తున్నారంటే ఆ డీడ్ అంటే ఆ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్, అది ఎంత ఉంది, ఎన్ని ఎకర్స్లో ఉంది, దాని బౌండరీస్ ఏంటి అనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి దేర్ ఇన్ ద కాపీ. ఏదైతే మీరు డీడ్ గమనిస్తుంటే దాంట్లో కంపల్సరీగా కంప్లీట్ లీగల్ డిస్క్రిప్షన్ ఉంటేనే అది ఫుల్ వాల్యూ డీడ్ అవుతుంది. ఇది ఈ 4 క్రైటీరియాస్ని ఏ డీడ్ అయితే సాటిస్ఫై చేస్తుందో దాన్ని మనం ఫుల్ వాల్యూ డీడ్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనం కొన్ని డాక్యుమెంట్స్ కాపీస్ చూద్దాం ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఫుల్ వాల్యూ డీడ్ అంటే ఏంటి, ఫుల్ వాల్యూ డీడ్స్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు, ఏది ఫుల్ వాల్యూ డీడ్ అవ్వదు అనేది మీకు అర్థమవుతుంది.
మన దగ్గర అన్ని కాపీస్ లేవు, అంటే కొన్ని ఫుల్ వాల్యూ డీడ్స్ కాపీస్ ఉన్నాయి, అలాగే కొన్ని ఒక 2-3 ఫుల్ వాల్యూ డీడ్ కానివి కూడా ఉన్నాయి. మీకు డిఫరెన్స్ చెప్పేదానికి ట్రై చేస్తాను. ఆ డీడ్ చూపించినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కాపీస్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక గ్రాంట్ డీడ్ డాక్యుమెంట్. ఇక్కడ చూసారంటే ఇక్కడ చూడండి, స్టీఫెన్ జే యూసోస్ a married man has his sole and separate property and Shelley M. Smith an unmarried woman. వీళ్ళిద్దరూ ప్రాపర్టీని, ఈ లాట్ 38 బిల్డింగ్ ఈ అనే ఈ ప్రాపర్టీని రాబర్ట్ స్పైకర్ అండ్ ఎలన్ స్పైకర్ హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళిద్దరికి కన్వే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళ లాస్ట్ నేమ్ ఏంటి? యూసర్స్ అండ్ స్మిత్. ఇక్కడ వీళ్ళిద్దరి లాస్ట్ నేమ్స్ ఏంటి? స్పైకర్ వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. ఇక్కడ వీళ్ళ లాస్ట్ నేమ్ సేమ్ కాదు కదా. గ్రాంటర్, వీళ్ళు ఎవరైతే ప్రాపర్టీ కన్వే చేస్తున్నారో వాళ్ళని గ్రాంటర్ అంటారు, ఎవరైతే ప్రాపర్టీ పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళని గ్రాంటీ అంటారు. ఇక్కడ చూసారంటే వీళ్ళ లాస్ట్ నేమ్ అంటే సర్ నేమ్ సేమ్ కాదు. దీన్నే X2Y ట్రాన్సాక్షన్ అంటారు. ఇక్కడ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసినట్టే కదా. ఇక్కడ చూడండి, X2Y ట్రాన్సాక్షన్ సాటిస్ఫై చేయాలి అని చెప్పాను, ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఇక్కడ మీరు ఈ డీడ్ ప్రకారం చూస్తే దీనిలో X2Y ట్రాన్సాక్షన్, ఎందుకంటే లాస్ట్ నేమ్ సేమ్ కాదు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి? డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ షుడ్ బి ప్రెజెంట్. ఆ డాక్యుమెంట్లో డాక్యుమెంటరీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్, వీళ్ళు ప్రాపర్టీ కన్వే చేసినప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలా కదా. ఇక్కడ చూడండి, డాక్యుమెంటరీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ $80.60. వాళ్ళు అడిగినట్టు ఇక్కడ $80.60 డాక్యుమెంటరీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ ఉంది కదా. సెకండ్ కండిషన్ కూడా అప్లై అయింది. థర్డ్ కండిషన్ ఏంటి? షుడ్ బి కంప్యూటెడ్ ఆన్ ద ఫుల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ. 100% ఓనర్షిప్ రైట్ కన్వే చేయాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, కంప్యూటర్ ఆన్ ద కన్సిడరేషన్ అండ్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ కన్వేడ్ ఆర్ కంప్యూటెడ్ ఆన్ ద కన్సిడరేషన్ ఆర్ వాల్యూ లెస్ లీన్స్ ఆర్ ఎన్కంప్రెన్సెస్ రిమైన్ అట్ ద టైమ్ ఆఫ్ సేల్. ఇక్కడ వీళ్ళు ఏదైతే కంప్లీట్గా పే చేసి అదే ట్రాన్స్ఫర్ చేస్తున్నారా, దానిపైన ఉన్న మార్టిగేజెస్ ఉంచి అలాగే ట్రాన్స్ఫర్ చేస్తున్నారా అనే వాటిని ఈ రెండు రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ వీళ్ళు ఈ ఆర్ అని ఈ చెక్ మార్క్ ఇక్కడ ఇచ్చారు కదా, అంటే కంప్లీట్గా వీళ్ళు ప్రాపర్టీని కన్వే చేస్తున్నారు వీళ్ళిద్దరికి, రాబర్ట్ స్పైకర్కి ఎలన్ స్పైకర్కి. అది థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్ కూడా ఇక్కడ సాటిస్ఫై అయింది కదా, కంప్లీట్గా చేస్తున్నారని మన దగ్గర ఇక్కడ ఎవిడెన్స్ ఉంది. ఇక్కడ ఫోర్త్ కండిషన్ ఏంటి? కంప్లీట్ ప్రాపర్టీ డిస్క్రిప్షన్ షుడ్ అవైలబుల్ ఇన్ దట్ కాపీ. మీరు ఇక్కడ డీడ్ చూసారంటే ఆ ప్రాపర్టీ గురించి లీగల్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది. ఇది కంప్లీట్ లీగల్ డిస్క్రిప్షన్. ఏ ప్రాపర్టీని వాళ్ళు కన్వే చేస్తున్నారు ఇన్ఫర్మేషన్, లాట్ 38 బిల్డింగ్ ఈ ప్రాపర్టీ గురించి డీటెయిల్స్, ఎక్కడ బుక్ అయింది, ఇది ఏ ప్లాట్లో ఉంది, దాని డీటెయిల్స్, అది రికార్డింగ్ అయ్యే డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంది. ఆ కౌంటీ ఏ కౌంటీలో రికార్డ్ అయింది, ఏ స్టేట్లో రికార్డ్ అయింది, ఇవన్నీ ఇక్కడ. ఇంకా మీరు డీట్లో మీరు గమనిస్తే ఇక్కడ ఏమైందంటే కింద చూసారంటే నోటరీ ఇన్ఫర్మేషన్. ఎవరైతే ప్రాపర్టీ కన్వే చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ కూడా కంపల్సరీగా ఉండాలి, అప్పుడైతే ఫుల్ వ్యాలిడ్ డీడ్ అనిపించుకుంటుంది. ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ సిగ్నేచర్ చేస్తేనే అది వ్యాలిడ్ అవుతుంది, లేదంటే అది వ్యాలిడ్ డీడ్ అవ్వదు. అది ఫుల్ వ్యాలిడ్ డీడ్లో ఇంకో విషయం మనం గమనించాల్సింది. ఇక్కడ చూసారంటే డాక్యుమెంటరీ అంటే నోటరీ స్టాంప్ అండ్ సిగ్నేచర్. ఈ నోటరీ స్టాంప్ అనేది కూడా ఆ కన్వెన్స్ జరిగే రోజుకు వాళ్ళకు ఎక్స్పైర్ అయ్యి ఉండకూడదు. ఇక్కడ చూడండి, మై కమిషన్ ఎక్స్పైర్స్ October 31, 1995. కానీ ఈ కన్వెన్స్ జరిగింది ఎప్పుడు? ఇక్కడ చూస్తే మీరు కొద్దిగా స్క్రాల్ అప్ చేస్తే, ఇక్కడ లేదు, కింద ఉంది, April 1, 1992. ఆ నోటరీ కమిషన్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది? October 31, 1995లో అయిపోతుంది. ఎవరైతే ఆ నోటరీ ఇన్ఫర్మేషన్ లాయర్ సీల్ వేసి సిగ్నేచర్ చేస్తారో వ్యాలిడ్ డాక్యుమెంట్, అది కూడా ఎక్స్పైర్ అయ్యి ఉండకూడదు. ఫుల్ వ్యాలిడ్లో అది కూడా గమనించాలి. యాక్చువల్లీ ఇది ఇంత రికార్డింగ్ టీము కౌంటర్ రికార్డ్స్ వాళ్ళు చూసుకుంటారు. మీరు ఫుల్ వ్యాలిడ్ నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ది వచ్చింది X2Y ట్రాన్సాక్షన్. ఇక్కడ చూస్తే X2Y ట్రాన్సాక్షన్ ఉంది. సెకండ్ వన్ వచ్చింది డాక్యుమెంటరీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్, ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ట్యాక్స్ ఉంటుంది. ఇక్కడ మీరు టాప్లో చూస్తే డాక్యుమెంటరీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ ఉంది. ఫుల్ వాల్యూ కన్సిడర్ చేస్తున్నారా, ఏమన్నా లీన్స్ ఓపెన్లో ఉన్నాయంటే ఫుల్ వాల్యూనే వాళ్ళు కన్వే చేస్తున్నారు, అది ఒకటి. తర్వాత ఫోర్త్ లీగల్ డిస్క్రిప్షన్ ఖచ్చితంగా ఆ డీల్లో మెన్షన్ చేయబడాలి. అలాగే ఎవరైతే ప్రాపర్టీ కన్వే చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ ఖచ్చితంగా ఉండాలి. చూసారంటే స్టీఫెన్ జే యూసోస్ అండ్ షెల్లీ ఎం స్మిత్ వీళ్ళిద్దరి సిగ్నేచర్ ఇక్కడ ఉంది, ఎందుకంటే వీళ్ళిద్దరే ఈ ప్రాపర్టీని కన్వే చేస్తున్నారు. ఎవరికి? రాబర్ట్ స్పైకర్ అండ్ ఎలన్ స్పైకర్. ఇది ఒక డీడ్. ఇంకొకటి చూస్తే ఇది ఇంకో వారంటీ డీడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారంటే జెఫ్రీ ఆర్ ట్రోట్ ఏ మ్యారీడ్ మ్యాన్ హ్యాస్ హిస్ సోల్ అండ్ సెపరేట్ ప్రాపర్టీ. అక్కడికన్నా ఇక్కడ
యాక్చువల్గా క్లియర్గా ఉంది చూడండి. ఫస్ట్ X2Y ట్రాన్సాక్షన్, జెఫ్రీ ఆర్ ట్రోట్ అనేది నామ్డి యాషముగా అండ్ అన్మ్యారీడ్ మ్యాన్. ఇతను ఇక్కడ చూడండి లాస్ట్ నేమ్ ట్రోట్, ఈ పర్సన్కి లాస్ట్ నేమ్ వచ్చింది ట్రోట్. ఇక్కడ చూస్తే యాషముగా అని ఏదో ఉంది. వీళ్ళిద్దరు లాస్ట్ నేమ్ సేమ్ కాదు, అంటే ఇది X2Y ట్రాన్సాక్షనే కదా. ఫస్ట్ సినారియో కంప్లీట్ అయింది. సెకండ్ డాక్యుమెంటరీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్, ఇక్కడ చూసారంటే $3,135 డాక్యుమెంటరీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ కూడా ఉంది. తర్వాత లీగల్ డిస్క్రిప్షన్ ఉంది. దానికన్నా ముందు ఇక్కడ చిన్న బాక్సులు ఇచ్చారు చూసారా, కంప్యూటెడ్ ఆన్ ఫుల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ కన్వేడ్ ఆర్ కంప్యూటెడ్ ఆన్ ఫుల్ వాల్యూ లెస్ లీన్స్ ఆర్ ఎన్కంబరెన్సెస్ రిమైనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ సేల్. వీళ్ళు ఇక్కడ టిక్ మార్క్ చేస్తారనమాట. అంటే ఫుల్ వాల్యూ కంప్లీట్ చేస్తున్నారు, దానిపైన ఏమైనా లీన్స్ ఏమైనా పెండింగ్ ఉంటే ఇక్కడ మార్క్ చేస్తారు, ఏమీ లేవు క్లియర్గా ఉంటే ఏ లోన్స్ పెండింగ్లో లేవైతే ఇక్కడ చేస్తారనమాట. ఇది అన్కార్పొరేటెడ్ ఐడియా, అంటే ఆ ప్రాపర్టీ ఎక్కడ లొకేట్ అయింది వాటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ రెండు చెక్ బాక్సెస్లో యాక్చువల్ ఇక్కడ మార్క్ చేసి ఉండాలి. ఇది జస్ట్ శాంపుల్ కాపీ తీసుకున్న కాబట్టి ఇక్కడ దీంట్లో లేదు. అండ్ లీగల్ డిస్క్రిప్షన్, ఎవరైతే ప్రాపర్టీస్ కన్వే చేస్తారో వాళ్ళ సైన్ ఉంటుంది. చూద్దాం, ఇక్కడ జెఫ్రీ ఆర్ ట్రోట్ అనే ఆయన కన్వే చేస్తున్నాడు ప్రాపర్టీని. సిగ్నేచర్ పార్ట్ ఇక్కడ చూడండి, జెఫ్రీ ఆర్ ట్రోట్ సిగ్నేచర్ ఇక్కడ ఉంది. అలాగే నోటరీ ఇన్ఫర్మేషన్, ఇక్కడ డానియల్ లా చాలిటీ, ఇక్కడ నోటరీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎక్స్పైర్స్ December 30, 2012 అని ఉంది. కానీ ఈ కన్వెన్స్ వచ్చింది March 24, 2010. కాబట్టి ఇది కూడా మనం ఫుల్ వ్యాలిడిటీ అని చెప్పవచ్చు. అలాగే రికార్డింగ్ డీటెయిల్స్ చూస్తే ఇది రికార్డ్ అయింది 4/23/2010. ఇది ఒక ఫుల్ వ్యాలిడిటీ. మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మీకోసం. ఇది కూడా ఒక ఫుల్ వ్యాలిడిటీ. మీకు ఇందాక చెప్పినట్టు డాక్యుమెంటరీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ అనే మెన్షన్ చేసిన అవసరం లేదు. డిఫరెంట్ కౌంటీస్ వేరే నేమ్స్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. అమౌంట్ మాత్రం మీరు ఉందా లేదా అని గమనిస్తే చాలు. ఇక్కడ చూడండి, ఇందాక ఇక్కడ చూసినప్పుడేమో DTT అని ఉంది, డాక్యుమెంటరీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ అని ఇది క్లియర్గా ఉంది. ఇక్కడ వచ్చింది షార్ట్కట్లో ఉంది అనుకుంటాను, ఇక్కడ కూడా క్లియర్గా ఉంది. ఈ డీల్లో చూడండి, ఇది కూడా ఒక డీడు, ఫుల్ వేర్ డీడు. ఇక్కడ చూడండి RPTT, రియల్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్, ఇక్కడ షార్ట్కట్లో ఉంది. ఈ వారంటీ డీల్లోకి వచ్చింది, ఇక్కడ వచ్చింది DSC అని ఉంది. అలాగా మెన్షన్ చేసే నేమ్ వేరేగా ఫాలో అవుతారేమో, కానీ అది దానికి సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే డొనాటో క్యానో అండ్ ఎలీడా ఆర్ క్యానో హస్బెండ్ అండ్ వైఫ్, వీళ్ళిద్దరూ కలిసి రాండాల్ఫ్ హుస్టన్ అండ్ బిబి ఎఫ్ హుస్టన్. ఇక్కడ చూస్తే వీళ్ళ లాస్ట్ నేమ్స్ కూడా సేమ్ కాదు. వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, వీళ్ళ లాస్ట్ నేమ్ సేమ్గా ఉంది. వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, వీళ్ళ లాస్ట్ నేమ్ చూస్తే సేమ్గా ఉంది. అంటే ఇది X2Y ట్రాన్సాక్షన్ కదా. ఫస్ట్ సినారియో కన్ఫర్మ్ అయింది. సెకండ్ సినారియో ఏంటి, డాక్యుమెంటరీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్. అదే ఇక్కడ వేరే నేమ్ ఇచ్చారు DSC అంటే, దీని ఫుల్ అబ్రివేషన్ నాకు తెలియడం లేదు, బట్ దానికి సంబంధించింది. ఇక్కడ $787.50. రెండోది X2Y ట్రాన్సాక్షన్ అయిపోతుంది, డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్ ఉంది, X2Y ట్రాన్సాక్షన్ ఉంది. మూడోది మనం గమనించాల్సి వచ్చింది ఏంటంటే లీగల్ డిస్క్రిప్షన్ ఉంది, కంప్లీటెడ్ ఫుల్ వాల్యూ. ఆ పదాలు మీకు కొన్ని సందర్భాల్లో స్టేట్ని బట్టి మీరు ఇక్కడ చదివారంటే అక్కడ ఫస్ట్ చెక్ మార్క్స్లు ఇస్తారు, లేదంటే ఇక్కడ కింద రాసి ఉంటారు that the grantors and the consideration sum of $10 and the other valuable consideration receipt whereas hereby acknowledged here grants and bargains and sells and remain releases and conveys confirm అని ఇక్కడ మీరు దీన్ని చదివారంటే వాళ్ళు ఏం కన్వే చేస్తున్నారు, ఏమైనా లీన్స్ ఉన్నాయని ఫుల్ వాల్యూగా కన్వే చేస్తున్నారా, లేదంటే ఇంకా ఏమైనా లోన్స్ ఉండే అలాగే ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఫుల్ వాల్యూ వీళ్ళు దీనిలో కన్సిడర్ చేస్తున్నారు. లీగల్ డిస్క్రిప్షను, అలాగే వాళ్ళ సిగ్నేచర్ పార్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళిద్దరు ఖచ్చితంగా సిగ్నేచర్ చేసి ఉండాలి. డొనాటో క్యానో అండ్ ఎలీడా క్యానో వాళ్ళిద్దరు సిగ్నేచరు. అలాగే నోటరీ ఇన్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ పేజ్లోనో లేదా ఇదే పేజ్లోనో ఉంది. ఇక్కడ ఇది నోటరీ ఇన్ఫర్మేషన్. కాబట్టి దీన్ని కూడా మనం ఫుల్ వ్యాలిడిటీగా కన్సిడర్ చేయొచ్చు. ఆ సినారియోస్ 4 సినారియోస్ని సాటిస్ఫై చేసింది కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ కోసం హెడ్డింగ్ మారుతాయి. ఇక్కడ మీరు ఫస్ట్ చూసారంటే ఇక్కడేమో గ్రాంటెడ్ ఉంది, ఇక్కడ గ్రాంటెడ్ అనే ఉంది, ఇక్కడ వారంటీ డీడ్ ఉంది. టైప్ ఆఫ్ డీడ్ని మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ డీడ్ పేరు ఏదన్నా మీకు అనవసరం, అది 4 కండిషన్ సాటిస్ఫై చేసిందా లేదని మాత్రం మీరు గమనించాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ గ్రాంట్, బార్గెన్ అండ్ సేల్ డీడ్ అని ఇక్కడ వేరే నేమ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ X2Y ట్రాన్సాక్షన్ కదా మనం చెక్ చేసేది, రాబోటో ఎన్ డెల్ఫినో
అండ్ షెర్లీ ఏ డెల్ఫినో హస్బెండ్ అండ్ వైఫ్. ఇక్కడ ఎవరు కన్వే చేస్తున్నారు? జాన్ వి స్మిత్ అండ్ షెర్లీ స్మిత్. లాస్ట్ నేమ్ నుండి డెల్ఫినో వీళ్ళిద్దరి లాస్ట్ నేమ్. వీళ్ళిద్దరి లాస్ట్ నేమ్ ఏంటంటే స్మిత్. అంటే ఇది కూడా X2Y ట్రాన్సాక్షన్ అన్నమాట. ఇక్కడ దీనికి ట్రాన్స్ఫర్ ట్యాక్స్ డి. ఇక్కడ చూసారంటే సమ్ టైమ్స్ ఆర్పిటిటి అని ఉంటుంది, టిటి అని ఉంటుంది. ట్రాన్స్ఫర్ ట్యాక్స్ అని ఆర్పిటిటి అంటే రియల్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్. ఇది రియల్ ప్రాపర్టీ ఉంది కదా, ల్యాండ్ని మనం రియల్ ప్రాపర్టీ అని పిలుస్తాం కాబట్టి ఆర్పిటిటి అని షార్ట్కట్లో చెప్పారు. ట్రాన్స్ఫర్ ట్యాక్స్ ఉంది. మనం మూడోది చూస్తామంటే ఫుల్ వాల్యూ అనేది కన్వే చేశారా లేదా అని ఇక్కడ రాసి ఉంటారు అప్పుడప్పుడు. ఆ చెక్ బాక్సెస్ అనేవి కొన్ని స్టేట్లకి కౌంటీలకి ఇస్తారు, కొన్ని నాలుగోది వచ్చింది ఇక్కడ లీగల్ డిస్క్రిప్షన్. ఈ లీగల్ డిస్క్రిప్షన్ కన్ఫామ్గా డీల్లో ప్రజెంట్ అయ్యారు. ఇది కూడా ఆ 3 సినారియోస్ను, ఆ 4వ సినారియో ఎలా కన్సిడర్ చేయాలో ఈ స్టేట్కి నాకు తెలియడం లేదు. ఇది ఫుల్ వ్యాలిడిటీ కాపీ. ఇలాగా మనం ఇది కూడా ఫుల్ వ్యాలిడిటీని కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫుల్ వ్యాలిడిటీ చూసాం కదా, ఫుల్ వ్యాలిడిటీ కానివి ఎలా ఉంటాయని చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రాండ్ డీడ్, వారంటీ డీడ్ ఇలా వచ్చిన ఖచ్చితంగా ఫుల్ వ్యాలిడిటీ అయ్యే ఉంటాయి, ఎందుకంటే X2Y ట్రాన్సాక్షన్ ఉంటుంది దాంట్లో. కానివి ఏదంటే క్విట్ క్లెయిమ్ డీడ్ అని ఒకటి ఉంటుంది. మీకు క్విట్ క్లెయిమ్ డీడ్ గురించి వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. క్విట్ క్లెయిమ్ డీడ్ అనేదాన్ని ఫుల్ వ్యాలిడిటీగా కన్సిడర్ చేయరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రాపర్టీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు మిగిలిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ప్రాపర్టీని పర్చేజ్ చేశారనుకోండి, ఇనిషియలీ వాళ్ళు ఎవరు వాళ్ళకున్న రైట్స్ని వేరే ఫ్రెండ్కి కన్వే చేస్తారు. అప్పుడు అది ఫుల్ వ్యాలిడ్ డీడ్ అవ్వదు. లేదంటే ఇంటర్ స్పౌజల్ అని ఉంటుంది. ఇంటర్ స్పౌజల్ డీడ్ అంటే ఏంటంటే ప్రాపర్టీ రైట్స్ని హస్బెండ్ నుండి వైఫ్కి కానీ, వైఫ్ నుండి హస్బెండ్కి కానీ ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఇంటర్ స్పౌజల్ డీడ్ అంటారు. దాన్ని కూడా ఫుల్ వ్యాలిడ్ డీడ్గా కన్సిడర్ చేయదు, ఎందుకంటే అక్కడ వేరే పర్సన్ కంప్లీట్గా ఉండదు, వాళ్ళ రైట్స్ మాత్రం వాళ్ళు కన్వే చేయగలరు అంతే. అది X2X ట్రాన్సాక్షన్ అవుతుంది. హస్బెండ్ అండ్ వైఫ్కి వచ్చిన వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి అది ఎంటర్ ఫ్యామిలీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ ఆన్ డెత్ డీడ్, దీన్ని మనం ఫుల్ వ్యాలిడిటీగా కన్సిడర్ చేయము, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది ఎగ్జాంపుల్ కోసం మనం ముందు వీడియోలో చూపించిన డీడే మీ ఎగ్జాంపుల్ కోసం ఊరికే మళ్ళీ చూపిస్తాం. ఇక్కడ డొరోథీ జెన్నింగ్స్ ఆమె మరణానంతరం ఎవరు కన్వే చేస్తుంది? గ్లోరియా జెన్నింగ్స్ అండ్ బెలిండా వాల్కర్. మేబీ వాళ్ళ చిల్డ్రన్ అయినచ్చు, లేదా వాళ్ళ రిలేటివ్స్ అయినచ్చు, ఎవరున్నా. ఇక్కడ చూసారంటే జెన్నింగ్స్, ఇక్కడ గ్లోరియా జెన్నింగ్స్, ఈ లాస్ట్ నేమ్ సేమ్, అంటే వాళ్ళ చిల్డ్రన్ ఏమో బెలిండా వాల్కర్. అలాంటప్పుడు ఇందాక చెప్పాను, ఇంటర్ ఫ్యామిలీ మధ్య జరిగితే X2X1, X2X2 అండ్ X2X3 ఇలా ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని ఫుల్ వ్యాలిడ్ డీడ్ అన్నారు. X2Y మాత్రమే, అంటే అన్నోన్ పర్సన్స్ మధ్య జరిగితేనే అది ఫుల్ వ్యాలిడ్ డీడ్ అవుతుంది. ఇక్కడ చూసారంటే ఇక్కడ డొరోథీ జెన్నింగ్స్ లాస్ట్ నేమ్ సేమ్, ఇక్కడ గ్లోరియా జెన్నింగ్స్ వీళ్ళిద్దరు లాస్ట్ నేమ్ సేమ్ కాబట్టి మేబీ వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ ఉండొచ్చు, అందుకే ఇది ఫుల్ వ్యాలిడ్ డీడ్ అవ్వదు. దీనిలో మీకు ట్రాన్స్ఫర్ ట్యాక్స్ కనిపించింది. మీరు ఇక్కడ రికార్డింగ్ దగ్గర మీకు ఇప్పుడు మామూలుగా ట్రాన్స్ఫర్ ట్యాక్స్ ఉంటుంది, ఇక్కడ కింద ఏమన్నా చూసినా కూడా మీకు ట్రాన్స్ఫర్ ట్యాక్స్ అనేది ఉండదు, కానీ ఇది కౌంటీ రికార్డ్స్లో రికార్డ్ అయ్యేదానికి రికార్డింగ్ ఫీజు అలాంటివి కనిపిస్తాయి. చూద్దామనండి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ ట్యాక్స్ అనేది ఉందేమో. ట్రాన్స్ఫర్ ఫీ పేడ్ చూసారా 0.50 ఉంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఈ కాపీ కౌంటీ రికార్డ్స్లో రికార్డ్ అవడానికి దానికి సంబంధించిన రికార్డింగ్ ఫీ ఉంటుంది, అంతేగాని ట్రాన్స్ఫర్ ట్యాక్స్ అనేది దీంట్లో ఉండదు. అందుకే దీన్ని ఫుల్ వ్యాలిడ్ డీడ్గా మనం కన్సిడర్ చేయము. ఇంకోటి అలాగే ఇక్కడ బెనిఫిషియరీ డీడ్ ఇంకోటి మన రిఫరెన్స్ కోసం, మీ రిఫరెన్స్ కోసం ఇక్కడ చూడండి, ఇక్కడ నోరా సి డెన్మ్యాన్ ఏ మ్యారీడ్ ఉమెన్ యాజ్ హర్ సోల్ అండ్ సెపరేట్ ప్రాపర్టీ. ఈమె బెనిఫిషియరీ డీడ్ అంటే ఇది వాళ్ళ మరణానంతరమే ట్రాన్స్ఫర్ అంటారు. ఈమె చనిపోతే తర్వాత ఎవరికి వెళ్ళాలని చెప్పింది? పమీలా ఎస్ మారిసన్ అండ్ డెబ్రా ఎల్ క్యాథీ. ఈమె వీళ్ళ దగ్గర నుండి ఏ డబ్బులు ఆశించిందో లేదో మనకు తెలియదు, ట్రాన్సాక్షన్ అంటే అమౌంట్ ఇన్వాల్వ్ అయిందో లేదో దీంట్లో మనకు తెలియదు. ట్రాన్స్ఫర్ ఆన్ మై డెత్, నేను చనిపోయిన తర్వాత వెళ్ళాలని చెప్పింది. ఏమో వాళ్ళకి నేను చనిపోయిన తర్వాత గిఫ్ట్ లాగా ఇవ్వాలనుకుందో ఏమో దీనిలో, అందుకని దీన్ని కూడా మనం ఫుల్ వ్యాలిడ్ లాగా ఇక్కడ X2Y ట్రాన్సాక్షన్ ఉండొచ్చు, ఏం లాస్ట్ నేమో వీళ్ళిద్దరు లాస్ట్ నేమో వేరే అయి ఉండొచ్చు, కానీ దీనిలో ట్రాన్స్ఫర్ ట్యాక్స్ అనేది మీకు కనిపించదు. కావాలంటే చూడండి, ఇక్కడ $14 అనేదో ఉంది. ఆ $14 ఒక నిమిషం మనం డాక్యుమెంట్ ఫుల్గా చెక్ చేద్దాం ఏమన్నా ఇన్ఫర్మేషన్.
చూడండి ట్రాన్స్ఫర్ ట్యాక్స్ ఏం లేదు. ఈ $14 అనేది నాకు తెలిసి ఈ రికార్డింగ్ ఫీ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ కౌంటీ రికార్డ్స్లో రికార్డ్ అవ్వడానికి. ఇక్కడ X2Y ట్రాన్సాక్షన్ ఉంది, అలాగే లీగల్ డిస్క్రిప్షన్ ఉంది. ఓకే, ఫుల్ వ్యాలిడిటీని వీళ్ళిద్దరికి కన్వే చేస్తుంది. కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ అనేది మిస్ అయింది. అప్పుడు ఇక్కడ చెప్పిన 4 సినారియోస్లో ఫస్ట్, థర్డ్, ఫోర్త్ ఓకే అయింది. కానీ లాస్ట్ సినారియో సెకండ్ సినారియో ట్రాన్స్ఫర్ ట్యాక్స్ అనేది లేదు. కాబట్టి ఇది ఫుల్ వ్యాలిడిటీ కాదు. అలాగే ఇది కూడా ట్రాన్స్ఫర్ అండ్ డెత్ లో చూడండి. ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ లాస్ట్ టైం సేమ్గా ఉంది, X2Y ట్రాన్సాక్షన్ కాదు. అందుకని ఇది కూడా ఫుల్ వ్యాలిడిటీ కాదు. ఇలాగా ఫుల్ వ్యాలిడిటీ అవునా కాదా అని తెలుసుకోవడానికి అది 4 సినారియోస్ని మనం 4 సినారియోస్ చెక్ చేయాలి. అవి కన్ఫర్మ్ చేసుకుని మాత్రమే అది ఫుల్ వ్యాలిడిటీ కాదా అనేది కన్ఫర్మ్ చేయొచ్చు. అవి సాటిస్ఫై అవుతేనే అది ఫుల్ వ్యాలిడిటీ అవుతుంది. ఫస్ట్ది ఏంటంటే X2Y ట్రాన్సాక్షన్, సెకండ్ది వచ్చింది డాక్యుమెంటరీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్, మూడోది వచ్చింది ఫుల్ వ్యాలిడిటీ అంటే ఫుల్ ప్రాపర్టీ రైట్స్ కన్వే చేయాలి. 50%, 20% అలా చేస్తే అది ఫుల్ వ్యాలిడిటీ అవుతుంది. ముఖ్యంగా మీకు క్విట్ క్లెయిమ్ డీడు లేదంటే ఇలాంటి డీల్లో కనిపిస్తుంది. కంప్లీట్ ప్రాపర్టీ డిస్క్రిప్షన్ అంటే లీగల్ డిస్క్రిప్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి ఇక్కడ రాయడం మర్చిపోయాను, 5th పాయింట్ ఏంటంటే ఎవరైతే ప్రాపర్టీ కన్వే చేస్తారో వాళ్ళ సిగ్నేచర్ ఖచ్చితంగా ఆ డీడ్ కాపీలో ఉండి తీరాలి. ఇది ఫ్రెండ్స్ మొత్తంగా ఫుల్ వ్యాలిడిటీ అంటే. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మార్ట్గేజ్ ఫీల్డ్లో కానీ టైటిల్ ఫీల్డ్లో కానీ కొత్తగా జాయిన్ అవుతుంటారో వాళ్ళకు మన వీడియోస్ గురించి కానీ మన ఛానల్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.